జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు 2వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూలూరుపేట టౌన్ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు కార్యకర్తలందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులు అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ సెలబ్రేషన్స్కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా, ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ముఖ్యంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు వచ్చిన 3 నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకు ఎప్పుడూ తోడుంటూ పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎప్పుడు తోడుంటామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ జన సైనికులందరికీ, అలాగే ఇన్ఛార్జ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం గారు మీరు చూస్తూనే ఉంటారు, ఇప్పటివరకు గ్రామ సభలని చాలా చేశారు. అలాగే మన నియోజకవర్గంలో మల్లార్పూర్ రోడ్ని కూడా వేయించడానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన జనసైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా తరఫున ఈ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు ముందుకు నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే